వీళ్ళు ఇద్దరు ఒకటైంది నాకు తెలియదు మేడం. పెళ్లి కాకతోలుగానే ఉన్నారంట. వాళ్ళ భర్త చనిపోయిండు. ఎందుకు చనిపోయాడు అని ఆమె గురించి ఏమైనా తెలిసి చనిపోయాడా? ఆమె కొరకు ఇంకా తెలిసే చనిపోయి ఉంటాడు. వీళ్ళ ఆయన ఎమ్మటి నేను ఫస్ట్ ప్రేమించినాను ఆయనను. తిడితే మా ఊర్లోనే ఊరు పెట్టుకొని చనిపోయాడు మేడం. దానికోసం చనిపోయాడా లేకపోతే నువ్వు వీళ్ళ ఆయనతో చేస్తున్నావు చనిపోయాడా? లేదు మేడం, మా ఆయనకు తెలిసే చేసుకుంటున్నాను. మరి ఆయనే చేసుకుని ఉండొచ్చు కదా వీళ్ళ ఆయన్ని, ఎందుకు చేసుకోలేదు? ఆయన ఎమ్మటి లేకపోయినా ఒకసారి కూడా. ఏ మొగడైనా భార్య మంచిది కాదు పలానోడితో తిరిగింది పోయిందని తెలిసి పెళ్లి చేసుకుంటాడా? చేసుకొని సైలెంట్ గా ఉంటాడా చూస్తూ? మేడం నాకు తెలుసు, నువ్వు ఎక్కువ తెలుసు నాకు. నీ మొగుడు చచ్చిపోయినాడన్న బాధన్నా ఉందా నీకు? సిగ్గు లేకుండా పడుతున్నావు. ఎంత ధైర్యం నీకు సొసైటీలో అమ్మాయిని పట్టుకొని మళ్ళీ తిరగబడి మాట్లాడుతున్నాను. పెళ్ళం పక్కన కూర్చోవాలి, ఊరు రోడ్డు పెళ్ళం పక్కన కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? పెళ్ళం పక్కన కూర్చోను మేడం. నేను ఎందుకు కూర్చో? నోరు మూసుకొని కూర్చో, లేకపోతే జైలుకి వెళ్తావు. ఎల్లు పెళ్ళం పక్కన కూర్చో. నేను కూర్చో, మర్యాదగా కూర్చో, లేకపోతే మర్యాద ఉండదు నీకు. చంపేసిన సార్ మేడం, ఇక్కడ చచ్చిపోయిన నేను బాధ లేదు. దాంతో ఉండడానికి నీకు అర్హత లేదు, దాంతో ఉండేదానికి కూడా లేదు. చచ్చిపోయినా సార్ మేడం. ఆమె మొగుడు చనిపోయినాడు అనేసి నువ్వు ఆడుకుంటే ఆమె మొగుడు నీ వల్ల చనిపోయాడు. నీ వల్లే మొగుడు చనిపోయాడు. మేడం నా వల్ల చనిపోయింది. ఊళ్ళోనే నేను హైదరాబాద్ ఆటో దాంతో చేస్తే చాలు. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు రానిట్లేదు దాన్ని? అది కూతురు అని చెప్పుకుంటే పరువు పోతుందని రానిట్లేదు. ఊళ్ళో కూడా వచ్చింది మేడం, ఎండాకాలంలో ఊళ్ళోకి వచ్చిందంట. మర్యాదగా నువ్వు వెళ్ళి భార్య పక్కన కూర్చుంటావా లేదా? కూర్చోను మేడం. సరే నీకు నచ్చిన చోట కూర్చో, కోర్టు చెప్తుంది నువ్వు ఎక్కడ కూర్చోవాలనేది. నీకు నచ్చిన చోట కూర్చో, తర్వాత మేము చూసుకుంటాం. నువ్వు ఎక్కడ కూర్చోవాలనేది కోర్టు ద్వారా నీకు చెప్తాం. మా అత్త మా మామ వాడు మొగోడే మస్తు పోతాడు, మస్తు పోతాడు. నీతో నీకు పిల్లలు అయితలేరా అని మాట్లాడినరు. ఇన్ఫాక్ట్ పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు బీరయ్యకి నీలాకి పుట్టినటువంటి పిల్లలు కాదంట మేడం, వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లలండి. ఈ బువ్వ పెట్టు కూర పెట్టు, నువ్వు ఆనతోటి పోయినావు కదా, ఆనతోటి పోయినావు కదా. మా మామగారికి అందరికంటే కట్టిండు. లవ్ చేసిందట మేడం, మా సొంతం పిన్ని, ఆమె సొంతం పిన్ని. మా ఆయనకు లవ్ చేసి అటు నా కళ్ళ ముందు నేను చూసిన మేడం, వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. కాల్చిండు మేడం, లేపి నిప్పు పెట్టిండు మేడం. నాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మేడం, నన్ను పిచ్చిది అని చెప్పి వచ్చేస్తుండ్రు మేడం వాళ్ళు. పెద్ద మనుషులు కూడా ఈమె వద్దు, ఇంటి తండలు వద్దు, ఇల్లు గొడవ పెడుతుండ్రు, తండలు వద్దు అని నన్ను గెంటేసి వాళ్ళకి ఇద్దరికి తండలు ఉంచి. భర్త ఉన్నప్పుడే మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా? లేదు మేడం, అప్పుడే మేము చూసాడని ఆయన చంపేశారు అంటున్నారు. పెద్ద మనుషులు అందరూ పిలిపించి నాకు భర్త వద్దు బిడ్డ వద్దు, నాకేమిస్తారో ఇచ్చి పంపించండి అన్నది. మరి నిప్పులేసారు ఏం చెప్తుంది నువ్వు ఆమె? లేదు మేడం, అస్సలు ఆ జోలేకపోలే నేను. మరి ఎవరు వేస్తారు? ఎవరేలే మేడం. మరి ఎలా కాలిపోయింది? నేను పిన్నితోనే ఉంటా, పిన్నితోనే చేస్తా అని అందరి ముందు చెప్తాను. ఇతని దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అవుతుంది. సో మొగుడు చచ్చిపోతానే కావాలని అతను తెలిపావా? నీకు సిగ్గా అనిపించలేదా కొడుకు తప్పుకోవడానికి? కొడుకు ఎందుకు అవుతుంది? అవును, మీ అక్క కొడుకు ఏమవుతాడు నీకు? కాదు, లేసానంటే తన అబద్ధాలు చెప్తే. మొగుడు పిల్లల్ని విడదీయటానికి నువ్వెవరు అసలు? నేను ఎందుకు? నోరు మూసుకొని నీ పని చూసుకోవాలి. మధ్యలో దూరేసి వాళ్ళు సంసారం చెడిపేస్తే చూస్తూ ఉంటారు అనుకున్నావా? మర్యాదగా వెళ్తావా జీవితం నుంచి?
ఏమి ఊపుడు డాన్స్ వేస్తున్నావు? యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సైలెంట్ గా ఉంటే ఈ సమస్య పరిష్కారం కాదు. విజయ, రాజేష్ జీవితంలో నీకు స్థానం లేదు. రాజేష్ జీవితంలో ఆయన భార్యకి ఆయన కూతురికి మాత్రమే స్థానం. అట్లా కాకుండా అతనితోనే ఉంటాను అంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. కోర్టు నిన్ను మెడబట్టుకొని బయటకు గెంటుతుంది, వాడిని తంతుంది. ఇప్పటివరకు దెబ్బలు పడినట్టు లేదు, అందుకే తిమతిమలాడుతోంది ఇద్దరికి. మర్యాదకి వెళ్తావా జీవితం నుంచి? ఏమి ఊపుడు డాన్స్ వేస్తున్నావు? వెళ్తా మేడం. ఏం అర్థమవుతుందా? మళ్ళీ నీ జీవితంలో ఇవి ఉండకూడదు. ఇట్లాంటి మధ్యలో వచ్చినవి మధ్యలో పోతాయి. వీటిని నమ్ముకున్నావు అనుకో, నువ్వు ఎటు కాకుండా పోతావు. ఏమయ్యా, పెద్ద మనుషులు అని చెప్తారు, మామూలు చెప్పరా మంచి చెడ్డ వాళ్ళకి? మేడం ఎవరు మొత్తం మీ తాండాని భ్రష్టు పట్టి ఇచ్చేస్తారు. వినేటోళ్ళకి చెప్తే వింటారు మేడం. ఇక నీకు ఆనకడుపులు ఆనకే ఉంటాం. మనం ఏం చెప్తాం? మన ఎదురు ఒక మాట, బయట ఒక మాట ఉన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడి చెప్తాం? చెప్పాలి కదా, ఇంక దేనికి పెద్దోళ్ళు అనేది మిమ్మల్ని? ఒకసారి 2 సార్లు చెప్తాం వినేవాళ్ళకి. ఎప్పుడైనా చెప్పావు ఆయనకి తప్పు అనేది? ఇలాంటి తప్పు అని చెప్పలేదా ఎప్పుడు? 2-3 సార్లు పెద్దవాళ్ళు కూర్చోబెట్టా, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇదంటే పని పోతే అట్ని పోతే ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి గొడవలు చేస్తుందంటే గొడవలు చేస్తే దేని వల్ల అవుతుంది, దాని వల్ల గొడవలు చేస్తారు. దాని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి గొడవ చేస్తున్నారు. అడగాలి కానీ ఎందుకు ఇల్లు నష్టం చేసుకొని చెప్పాం మేడం. నేను పోయేవరకు పోలేదు, మాకు లేదు అసలే ఉత్తగా నిద్ర లేపుతుంది అన్నాడు. ఉత్తగా లేపితే ఇప్పుడు ఎట్లా వచ్చింది పక్కకి? ఏ పెళ్ళం ఊరికే చెప్పదు, ఎందుకంటే ఒక మగవాడు చెడిపోతే పెళ్ళానికి తల్లికే ఫస్ట్ తెలుస్తుంది. తెలిసినప్పుడు అడగరా? ఏ తప్పు చేయకపోతే ఈరోజు పక్కలాకి ఎట్లా వచ్చింది? పాపకు చూసుకుంటారు ఎవరు లేరా, నేనే చేసుకుని వెళ్ళిపోయినా. పాపం చూసుకోవడానికి ఎవరు లేకపోతే నీ పెళ్ళాన్ని మార్చుకో, అంతేగాని ఇట్లాంటి తీసుకొని పోతే నీ కూతురు ఏ విధంగా అమ్మాయి చూసుకుంటుంది? నాకు వద్దని ఆ రోజు తాళి మొత్తం తీసి పడి ముఖాన్ని. నువ్వు కథలు చెప్పొద్దు, నీ సుఖం కోసం చేసుకున్నానని చెప్పు. ఓకే, మరి చూసారు కదా, రాజేష్ లాంటి మగాడికి ఆడదైతే సరిపోతుంది కానీ అది భార్య అవసరం లేదు, అండ్ నీతి కలిగిన ఆడదని అస్సలు అవసరం లేదనేది అర్థమవుతుంది. సో ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ వెంకటేశ్వర్ గారు రావాలి. చెప్పండి డాక్టర్ గారు. మేడం, ఈరోజు ఏ విధంగా ఒక ప్రేమని కంప్లీట్ గా మోసం చేసేటటువంటి సంఘటనను కూడా ఈ రోజు మనం చూస్తున్నామని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరిదన్నా ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది అంటే కనుక అది కేవలం విజయ గారికే చెందుతుంది. మిగతా వాళ్ళందరిది కూడా కపటి ప్రేమ, శారీరక పరమైనటువంటి అవసరాలు, సామాజిక పరమైనటువంటి అవసరాలు తప్ప అందులో ఎక్కడా కూడా ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ లేదు అని మనం చెప్పుకోవచ్చు. సొంతంగా ఆయన ట్రాక్టర్ కొన్నాడు, నాకు లెక్కలు రావమ్మా, నాకు లెక్కలు రాకపోతే అతను పెట్టించిండు. అక్కడ ఉంచి ఆయనకు నాకు అంటగట్టిండమ్మా. రెడ్డి అన్నాడుగా నేను ఆమెతోటి వండుకున్నా అని అనుకున్నాడు నా పిల్లలతోటి. నువ్వు అట్లా చచ్చిపోవద్దు, నరకం అనుభవించాలి నాతోటి. అట్లనే నువ్వు అడుగుదులేవు, మీ అమ్మని అడుగుదులేవు, ఎట్లా అనుకున్నావు? ఒప్పుకున్నాక పిల్లని ఇచ్చిన సంవత్సరం 1 ఇయర్ పెళ్ళైన 1 ఇయర్కి ఈమెకు పెళ్ళి అయిందని తెలిసింది. బాడికి దీని ఊరు మగన్ పేరు సహదేవుడు. ఇలా మేనమా బిడ్డను సొంత నా పిల్లని ఎత్తుకొని వచ్చింది. వీడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పిఎస్కి వెళ్తే పిఎస్లో ఒప్పుకున్నది. ఏం ఒప్పుకున్నది? బాలకృష్ణ నేను చూసింది ఒక్కనే పాల్గొంటుంటే చూసింది ఒక్కనే. ఆయన రాళ్ళల్లో ఎత్తుకుపోయి పెద్ద ఆమె నాకు పుట్టనే లేదన్నాడు. పెద్ద పిల్ల ఫస్ట్ పుట్టిన పిల్లనే. నేను మంచిగా ఉంటారంటే కొడుకు వదలకుండా రాయి మీద ఒత్తి అట్టిండు. ఏం చేసిండు చెప్ప అంటే, నేను 3 సార్లు కొన్నాను పెళ్ళతో ఎస్ఐ ముందల. ఏమనుకుంటున్నావు? నీకోసం ఏం చట్టాలు సెపరేట్ ఉండవు. నువ్వు నోరు ఎక్కువ చేస్తుంటే పళ్ళు రాలు కొట్టేస్తాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నాతో. మాట్లాడుతున్నావా? చెప్పండి మేడం. ఇది నీ ఇంటి విషయం కాదు, సొసైటీ ఇది. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై
మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను నిన్ను నటించమన్నాను, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం నేను ఫాదరు ఫ్రెండ్ అని మర్చిపోవాల్సి వస్తుంది. నా చెల్లెలి ప్రాణాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. కన్న కొడుకు కట్టుకున్న భార్య అన్న విషయం కూడా మర్చిపోవచ్చు. నువ్వు నా పార్టీ అయితే నాకు ముద్దు పెట్టాల్సిందే. తప్పదు. అయితే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను నీకు ముద్దు పెడతాను. నువ్వు నాకు ముద్దు ఇచ్చినప్పుడు నేను కూడా నీకు ముద్దు ఇవ్వాలి కదా వైదేహి. ఏంటి చేయేశారు? పెళ్ళాను అని